ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో, ఎవరది? అమ్మా మీరా? అవును. నేను ట్రైన్ ఎక్కడానికి ముందే తన ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయింది. ఆ విషయం నాతో చెప్పడానికి ఇంట్లో ఎవ్వరూ లేరా? తెలుసుంటే మరో స్టేషన్లో నేను దిగి ఇంటికి వచ్చేవాడిని. ఆ రోజే తన సంగతి తేల్చేవాడిని. అది తెలుసు కాబట్టే నీతో మేము చెప్పలేదు. వేణువా? ఆ, రే వేణు, రేయ్, నీకు కోపం వస్తే పని మానేసుకుని వచ్చేస్తావు. ఒక అమ్మాయి కోసం నీ జీవితాన్ని అలా పాడు చేసుకోవాలనుకుంటున్నావా? అందుకోసమా నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేసింది? పనో జీవితమో ఏం పోయినా నాకు బాధ లేదమ్మా. నాకే సవాలు విసిరి నా పిల్ల నా ఇంట్లో నుండి వెళ్ళిపోతే నేను ఊరుకోవాలా? మరి ఎందుకు మొగోడని చెప్పి ప్రాణాలతో ఉండాలి? నేను అక్కడికి వస్తానమ్మా. తన చేతులు కాళ్ళు విరక్కొట్టి ఇంటికి రప్పిస్తాను. ఆ తర్వాత తను మూసుకుని ఇంట్లోనే పడి ఉంటుంది. ఆ తర్వాత ఎలా వెళ్తుందో నేను చూస్తాను. రేయ్ వేణు, హలో, వాడు కట్ చేశాడు. రేయ్, ఒకసారి నువ్వు ఫోన్ చేస్తా. వాడేం చెప్పాడో చెప్పు. ఇక్కడికి వస్తానంటున్నాడు. ఎక్కడికా? ఎందుకు? వాడి పెళ్ళం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, వాడికి తెలిసింది కదా. ఇక వాడి ప్రశాంతంగా అక్కడ ఎలా ఉంటాడు? అది నిజమే. అయినా కూడా అస్తమానం సెలవు పెడితే ఉద్యోగం పోతుంది. ప్రైవేట్ కంపెనీ కదా. లీవ్ అంతా దొరుకుతుంది కానీ జీతమే రాదు. అది పర్వాలేదు. అమ్మ వాడిని రాని, అదే మంచిది. అమ్మ నేను చెప్పామంటే దానికి వేరే మాట ఉండదు. దానికి వాళ్ళ నాన్నకి పొగరదించాలంటే వేణువే రావాలి. కర్మ, కాస్త ముష్టి డబ్బులు తీసుకొని జరిపిన పెళ్లి ఇది. కాబట్టి మనం కుటుంబం మొత్తం తన వెనకాల తిరగాలి. మనందరం కష్టపడేది మన వేణు కోసమే కదమ్మా. కంపు కొడుతోంది. ఇదిగో ఇక్కడ ఒక సైన్ చేయమ్మా. హస్బెండ్ పూణేలో ఎక్కడ పనిచేస్తున్నారు? ఒక ఫ్యాక్టరీలో మేనేజర్. నువ్వు మీ ఇంటి పక్కనున్న స్కూల్లో ట్రై చేయొచ్చు కదా. ఇక ట్రై చేయాలి. ఇక్కడున్న ఫార్మాలిటీస్ అన్ని తెలుసు కదా. మాలిని మేడం చెప్పారు. సాయంత్రం 6 లోపలికి వచ్చేసేయాలి. ఆ తర్వాత గేట్ క్లోజ్ చేస్తారు. ఇంకా మెస్ విషయానికొస్తే మధ్యాహ్నం లంచ్ వద్దనుకుంటే 600 రూపాయలు తగ్గుతుంది. అది ముందే ఇన్ఫార్మ్ చేయాలి. సిస్లీ సిస్టర్ పిలిచినట్టు చెప్పారు. నీ ఫ్రెండ్ ఎక్కడా? రాజీ. తను రూమ్ లాక్ చేస్తోంది. తన పేరు అనుపమ. సిటీ హాస్పిటల్ నర్స్ గా ఉంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. తన పేరు రాజీ. వీళ్ళిద్దరూ ఒకే చోట పనిచేస్తున్నారు. తన పేరు బాలసుధ. సెయింట్ మేరీస్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. మీ రూమ్ లో ఒక బెడ్ ఖాళీగా ఉంది కదా? ఒక్కటి కాదు, సిస్లీ సిస్టర్ చెప్తే మేమిద్దరం ఒకే బెడ్ లో అడ్జస్ట్ అయ్యి ఇంకొక బెడ్ ఇచ్చేస్తాం. అంత పెద్ద త్యాగం చేయక్కర్లేదు. ఖాళీగా ఉన్న బెడ్ లో బాలసుధ ఉంటుంది. మీకేం సమస్య లేదు కదా? నర్సుగా ఉన్న మా ఇద్దరికి ఒక టీచర్ ఉంటే తప్పులేదులే. సంతోషమే. మాతో కలిసి ఉండడంలో టీచర్ కి ప్రాబ్లం లేదుగా. వీళ్ళిద్దరితో ఏగటం కొంచెం కష్టమే. అరే, వీళ్ళు దేవతలకి సమానం అంటారుగా. అయితే నేను తాళాలు ఇచ్చేసి వెళ్తాను. నేను 1వ తారీఖు నుంచి ఇక్కడికి వస్తాను. అప్పుడే లీవులు అయిపోతాయి. అయితే మేము బయలుదేరతాం. లేట్ అయిపోయింది. లేకపోతే మేము అక్కడికి వెళ్ళి తిట్లు తినాలి. సరే మదర్, వస్తా. మనం 1వ తారీఖే కలుద్దాం. చాలా మంచి పిల్లలు. నీకు బాగా సహాయం చేసే ఫ్రెండ్స్ గా ఉంటారు. అడ్వాన్స్ ఇస్తాను. మిగతా డబ్బు 1వ తారీఖు ఇస్తాను. సరే. బాలా రానివ్వండి. బాలా వచ్చాక ఓ నిర్ణయం తీసుకుందాం.
అరే బాలసుధ వచ్చిందే. రామ్మా, నీతో మాట్లాడాలనే వీళ్ళంతా వచ్చారు. మీరే అతన్ని రమ్మన్నారా? ఇవన్నీ వాళ్ళ కోసమేనా? గట్టిగా మాట్లాడకు బాలా. ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించుకు. అయితే నేనెన్ని బాధలు పడినా నీకేం పర్వాలేదా? అమ్మ, ముందు వాళ్ళని వెళ్ళమను. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? వచ్చిన వాళ్ళు మీ ఆయన తన బంధువులు, ఇప్పుడు మన అతిథులు వాళ్ళు. వీళ్ళు నీకు అతిథులా? నీ కూతుర్ని పెళ్లి చేసుకుని నెల రోజులుగా శారీరకంగానూ మానసికంగానూ ఎన్నో ఇబ్బందులు పెట్టాడు వాడు. అలా చేయకూడదని చెప్పకుండా ప్రోత్సహించిన వాళ్ళు కూడా వచ్చారు. ఆడపిల్లని ఇబ్బందులు పెడుతుంటే చూస్తూ ఉన్నారు. మనుషులే కాదు వాళ్ళు. నువ్వు అతని బంధువుల్ని పట్టించుకోకు. వేణుగోపాల్ నీ భర్త. అతని గురించే మనం ఆలోచించాలి. ఓహో, ఆయనే విఐపి అతిథా? మన ఇంట్లో వాళ్ళందర్నీ ఎన్ని మాటలు అన్నాడో. ఆ మాటలని నువ్వు వినుంటే నువ్వు అసలు బతికే ఉండేదానివి కాదు. గొంతులో పుండొస్తే దాన్ని నయం చేసుకోవడం మానేసి తీసేయగలమా? నన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి పంపేయాలంతేగా. చూడు, ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు. కొంచెం సహనంతో మాట్లాడాలి, అంతే. కోపంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. తనలో ఏదో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. ఓ అవునా? నీకెలా తెలుసమ్మా? నువ్వెవరికీ చెప్పకుండానే కదా అక్కడి నుంచి వచ్చావు. అలాంటప్పుడు వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారుగా. ఒకసారి కాదు, 2 సార్లు. నిన్ను కావాలనుకునే కదా విదేశాల్లో ఉన్న వేణు కూడా వచ్చాడు. ప్రేమ లేకపోతే వస్తాడా? పోతే పోయిందిలే అనుకునేవాడు. తనకేం నష్టం? అవునమ్మా, గొడవలకి నేనే కారణం. ఆయన వంటి ఉత్తమ భర్తని వదిలేసుకుంటే నష్టమంతా నాకే. అయితే ఇప్పుడు మేమేం చేయాలో చెప్పు. నువ్వు ఒక పని చెయ్యి, నాతో రా. వాళ్ళింట్లో నాతో పాటు నువ్వు ఉండు. నీ కూతురికి జరిగేవన్నీ ఏమిటో నీకు తెలుస్తుంది. ఏంటి, నీ వల్ల అవుతుందా? చెప్పు, వాళ్ళతో వెళదాం. నీ వల్ల కాకపోతే అజయ్ని పంపించు. ఏమంటావు? నేను నీతో వాదించలేను. నాన్నగారు పిలిస్తే అక్కడికొచ్చే. ఆ తర్వాత నువ్వేమనుకుంటున్నావో చెప్పు. జరిగేది జరుగుతుంది. టీ తాగండి. అవన్నీ తర్వాత చూద్దాంలేండి. ఇది పెద్ద విషయం కాదు. జయచంద్ర గారు, వేణువైపు నుంచి చూస్తే తనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేశాడు, అది నిజమే. నా మిగతా 2 పిల్లల్లాగా కాదు. వేణు కొంచెం కోపిష్టివాడు. ఏదైనా చెప్తే వెంటనే కోపం వస్తుంది. భార్య అంటే భర్త గుణం తెలుసుకొని తగినట్టుగా నడుచుకోవాలి కదా. నేను ఒక విషయం ఓపెన్గా చెప్తాను. కోపం వచ్చిందంటే తనేమీ ఆలోచించడు, తిడతాడు. ఆ సమయంలో నన్ను తిడతాడు, నాన్నే తిడతాడు, పక్కనున్న మావయ్యని కూడా తిడతాడు. వాడికి అదంతా అలవాటైపోయింది. కోపం వస్తే పోలీసుల్ని తిడతారా? ఇతన్ని కొట్టడానికి వచ్చిన రౌడీల్నే తిడతారా? కాదుగా. 10 మంది మగాళ్ల పేర్లు చెప్పి తిడుతున్నారని బాల చెప్పింది. ఇది ఏ ఆడపిల్ల సహిస్తుంది? అలాంటిదేం లేదండి. తనేదో తమాషాకు అని ఉంటాడు. ఆడపిల్ల కదా, అపార్థం చేసుకుని ఉంటుంది. ఈ ఇంట్లో కూడా తను మా అమ్మాయిని తిట్టడం మేం విన్నాం. అది కూడా పెళ్ళైన తర్వాతి రోజు. బాలా ఆల్బంలో క్లాస్మేట్ ఫోటో చూసి అపార్థం చేసుకుని తిట్టారు. ఇదేమైనా మంచి పనా?
ఇది మంచిదేనా వేణు? ఓ ఫోటోని చూడంగానే నాకు కోపం వచ్చింది. నేను నా భార్య చూడని ఫోటోలేవి అందులో లేవు. తల్లిదండ్రులకు కనిపించిన తప్పు మీకెలా కనిపించింది? ఇక అలాగంతా జరగదని వాడు ఖచ్చితంగా చెప్పాడు. జరిగిందంతా తప్పని ఆయనకే తెలియాలి కదా. నా పెద్ద కూతురింటికి వెళ్ళి ఈయనెంత గొడవ చేశారు. అర్ధరాత్రులు అక్కడి నుంచి వెళ్ళిపోయి హోటల్లో రూమ్ తీసుకుని నా కూతుర్ని టార్చర్ పెట్టడం, ఫ్యామిలీలో ఉన్న మగాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం, ఇదంతా ఒక అమ్మాయి భరించే విషయం కాదు. నేను అలా అంతా మాట్లాడలేదు. నన్ను నా కొడుకుల్ని కలిపి మీరు తిట్టారా లేదా? అసలు నువ్వు ఒక మనిషివేనా? జయచంద్ర గారు, మీరు చెప్పే నేరాలన్నీ వినటానికి మేము ఇక్కడికి రాలేదు. నేను బాలా తండ్రిని. నేను చెప్పాలనుకున్నది మీరు వినాలి. లేదు, మందు తాగి వాడు మత్తులో ఏదొకటి వాగుంటాడు. మామూలుగా ఉంటే ఎవరైనా ఇలా మాట్లాడతారా? మత్తులో వాగింది ఎవరైనా ఇలా పట్టించుకుంటారా? డ్రింక్ చేస్తే ఏవైనా మాట్లాడొచ్చా? ఇతను ఒక తాగుబోతని తెలుసుంటే నా కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేసేవాడినే కాదు. మత్తులో ఉంటే ఏమీ తెలియదట. ఇతను ఎవరైనా బలవంతంగా తాగించారా? ఆ, అది వాడికి అలవాటైపోయింది. సరే, ఇక మందు తాగడం మానేస్తాను అని చెప్పాడు. బాలయ్యే అంత మంచి అమ్మాయి కాదు. వాడు చంప మీద కొట్టింది. ఎంత పెద్ద సమస్య అయినా సరే ఏ పెళ్ళామైనా మొగుడి మీద చేయి చేసుకుంటుందా ఏంటి? ఆ తర్వాత ఎవరితోనూ ఏమీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. తను చేసినవన్నీ మీకు తప్పుగా తెలియలేదు. మా అబ్బాయి తనని తిట్టింది, కొట్టింది మాత్రం మీరు పెద్ద నేరం అంటున్నారు. తను చేసింది పెద్ద తప్పు కదా. వాళ్ళు ఇద్దరూ చేసిన తప్పులకు పశ్చాత్తాపడేలాగా చేసి వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసేలా చేయడమే మన బాధ్యత. ఏది ఏమైనా వాళ్ళిద్దరూ కలిసే జీవించాలి. వేణుకు కావాలంటే ఇంకొక అమ్మాయి దొరుకుతుంది. మీ అమ్మాయి విషయం అలా జరుగుతుందా? మళ్ళీ పెళ్లి చేసి పెట్టాలంటే సమస్యే. అవన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. సర్దుకొని పోవడమే అందరికీ చాలా మంచిది. బాల ఏం చెప్పాలనుకుంటుందో అడగరా? అలా అయితే బాలని పిలవండి. బాలా తీసుకున్న నిర్ణయం విన్న తర్వాత మనం అంతా కూడా ఒక నిర్ణయానికి వద్దాం. ఏమన్నా? బాలాని పిలు. అక్కడికి రా. ఎందుకు? మీరిద్దరూ కలిసి వాళ్ళని అడగాల్సింది అడిగితే వాళ్లే వెళ్ళిపోతారు. అలా వెళ్ళడానికి కాదు, ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. రోజు మందు కొట్టి నా కూతుర్ని టార్చర్ చేసే వాడితో మేము మా అమ్మాయిని పంపించమని నాన్న చెప్పొచ్చు కదా. ఆవిడేమన్నారు? మా అబ్బాయికి ఇంకో అమ్మాయి దొరుకుతుంది, నాకింకో అబ్బాయి దొరకడట. నువ్వవని వింటూనే ఉన్నావుగా. తెలుసు, పెళ్ళైపోయిన అమ్మాయి పుట్టింట్లో ఉండడం మీకిష్టం లేదు. అందుకే ఇలా నడుచుకుంటున్నారు. నువ్వు ఇవన్నీ నాతో ఎందుకు చెప్పడం? అక్కడికొచ్చి చెప్పు. అర్థమవుతోంది. పెళ్ళయ్యాక భర్తతో సంతోషంగా జీవిస్తే తల్లి తండ్రుల పెంపకం బాగుంది. కానీ కూతురు జీవితం బాగోలేకపోతే అది తన తలరాత. బాలా, బాలా స్కూల్లో పనికి పోవడం మొదలుపెట్టింది కదా? అవును. బాలాని ఉద్యోగం చెయ్యొద్దని చివరిగా వీళ్ళిద్దరూ గొడవ పడ్డారు. ఏమంటావు బాలా? గొడవలు ఎప్పుడూ జరుగుతాయి. అందుకు ప్రత్యేకించి కారణాలు అక్కర్లేదు. తప్పేంటో ఇద్దరు తెలుసుకున్నారు కదా. ఇక వేణుతో జీవించాలని నీకు ఆశ లేదా? అస్సలు లేదు. అలా నువ్వు ఆవేశంతో నిర్ణయించుకోకు. ఇది నీ జీవితమే కదా. అందుకే నేను ఉద్యోగానికి వెళుతున్నాను. జరిగిందని తెలుసుకొని వేణు చాలా సిగ్గుపడుతున్నాడు. బాలా ఇంటి నుంచి వెళ్ళిపోయిందని తెలియగానే ఉండబట్టలేక వచ్చేశాడు. పని కూడా వదిలేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడంటే బాల మీద ప్రేమతోనే కదా. నా మీద ఎంత ప్రేమ ఉందో ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీరందరూ చూశారుగా.
ఒక మృగాన్ని కూడా ఎవరు ఇంతలా టార్చర్ చెయ్యరు. చేస్తారా? మీరందరూ చూస్తున్నప్పుడేగా ఆయన నన్ను టార్చర్ చేసింది. నా తలని గోడకి గుద్దాడు, కింద పడేసి తొక్కాడు. విషపాముని చూసినా కూడా ఎవరు ఇంతలా టార్చర్ చేయరు. అలాంటిది ఇతనికా నా మీద ప్రేమ ఉందంటున్నారు? నేను ప్రాణాలతోనే ఉన్నానా చచ్చిపోయినానే చూడటానికి ఈయన ఇక్కడికొచ్చారు. అందుకని నువ్వు ఇల్లు విడిచి వచ్చేస్తావా? ప్రాణ భయం మీద పరిగెత్తుకొచ్చాను. నీళ్లలో పడినా నిప్పులో పడినా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారుగా, అలాంటిదే. జంతువుల్ని చంపపోయినా కూడా అది పారిపోవడానికి చూస్తుందిగా. ఎలాగైనా ప్రాణాల్ని కాపాడుకోవాలిగా. అది వీడి నాలా కాదు. మందు తాగితే కొంచెం కోపంగా ఉంటాడు. అది బాలాకి తెలుసు కదా. ఆ రోజు ఆయన నన్ను కొడుతున్నప్పుడు ఒక్క బొట్టు కూడా ఆయన తాగిలేడు. అప్పుడు అది నువ్వు చేసిన ముందు వల్ల కదా. మా అక్కని అమ్మని అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే కొట్టకుండా చూస్తూ ఊరుకోమంటారా? నేనికెందుకు ప్రాణాలతో ఉండడం? నువ్వు అలా చెప్పావా వేణు? నాకు అలంతా చెప్పినట్టు గుర్తులేదు. నాకు గుర్తుంది. అలాగే మాట్లాడారు. మా అమ్మ మా అక్క రాత్రుళ్ళు వీధుల్లో తిరుగుతూ ఉంటారన్నారు. అదలా ఉంచండి. మా అన్నయ్యతోనూ మా నాన్నతోనూ నన్ను కలిపి మాట్లాడి నన్ను రాత్రంతా నిద్రపోనీకుండా ఎంత హింస పెట్టాడో. ఇతను అసలు మనిషే కాదు, మృగం లాంటివాడు. మీరందరూ చూస్తూనే ఉన్నారుగా, ఏమి తెలియనట్టు నటిస్తున్నారు. ఆగమ్మా బాలా, నువ్వే చెప్పమ్మా, దీనికి పరిహారం ఏమిటి? పరిహారం ఒక్కటే ఉంది. ఇతనికున్న మానసిక వ్యాధిని డాక్టర్కి చూపించి నయం చేయించండి. నేను పిచ్చోడ్నంటే నువ్వు అలాగే చెప్తున్నావు. అక్కడ కూర్చోను. కూర్చో. ఆగవే. నువ్వు మాట్లాడేది ఏం బాగోలేదు బాలా. ఇంతవరకు జరిగిందంతా ఒక్కటి కూడా వదలకుండా ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఇది మానసిక వ్యాధి కాదని చెప్తే నేను వెంటనే మీతో పాటు వచ్చేస్తాను, సరేనా? ఇప్పటికీ ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి ఈయన పిచ్చోళ్ళ తీసుకెళ్ళటం అయితే మాకు ఇష్టం లేదు. అది మీ ఇష్టం. నేనేమి మిమ్మల్ని కంపల్ చేయడం లేదు. ఈ మనిషిలో ఉన్న పిశాచి బయటికి పోయిన తర్వాతే నేను ఆ ఇంటికి వస్తాను. ఎక్కువ మాట్లాడితే నా శవం వస్తుంది. బాలా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంతకు ముందు జరిగినవేవి ఇక జరగవని వేణు మీ నాన్నగారితో చెప్పాడు. నువ్వు మీ అత్తారింటికి వెళ్ళి 3-4 రోజులు ఉండమని వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ మారకపోతే డాక్టర్కి చూపిస్తామన్నారు. అమ్మా, ఈ మానసిక వ్యాధి సిగరెట్లు మందు ఆపినట్టుగా దీన్ని ఆపలేము. అది డాక్టర్కి చూపించాల్సిందే. వాళ్ళు చెప్పినట్టుగా ఒక 2 రోజులు వెళ్ళి ఉండొచ్చు కదా. అతను మారాడో లేదో తెలుస్తుంది కదా. ఈ రీసెర్చ్లని కూతురు జీవితంతో చేస్తావమ్మా? నువ్వేం భయపడక్కర్లేదు. మీకెవరికి ఏ ఇబ్బంది పెట్టను. ఆడపిల్లలకి యుక్త వయసు వచ్చిందంటే తల్లిదండ్రులకి ప్రశాంతత ఉండదు. అందుకని పెళ్లి చేసి పంపడం. పెళ్ళయ్యాక భర్తతో విడిపోయి ఇంటికొస్తే ముందున్న బాధ కంటే ఎక్కువ ఉంటుంది. ఆడదంటే కొంచెం అణుకుగా ఉండాలి. నువ్వు నీ పని మాత్రం చూసుకుంటున్నావు. మిగతా వాళ్ళు కూడా జీవించాలి కదా.
వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధపడే వచ్చారు. ఇకపై ఆ విధంగా జరగదని వాళ్ళు చెప్పారు. తను ధైర్యంగా వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. అమ్మా నాన్న ఫోర్స్ చేసి పంపించుండాల్సింది. తను ఎన్ని రోజులు ఇక్కడే ఉంటుంది? నేనైతే ఖచ్చితంగా పంపించేసేవాడిని. మేం మాట్లాడకుండా ఉన్నావా? తను వినాలి కదా. దాని మొండితనాన్ని మనం అంగీకరించడం వల్లే. నాకు తెలిసిందంతా చెప్పాను. బుర్రకెక్కాలి కదా. పక్కనున్న వాళ్ళు మాట్లాడడం మొదలెట్టారు. ఆ, హా, బావుందమ్మా. ఇప్పుడైనా నీకు మంచి బుద్ధి కలిగింది. సుధా, బాలకు కూడా వడ్డించు. ఆ తర్వాత అజయ్, నువ్వు కూడా బాలతో వెళ్ళాలి దాని అత్తారింటికి. నేను నా మెట్టినింటికి వెళ్తున్నానని ఎవరన్నారు? నేనిక హాస్టల్లో ఉండబోతున్నాను. అనయ్య, నేను ప్రీతి. ఏమిటి? చమేలి మీతో ఉందా? తను ఇంట్లో ఎక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళిందో కూడా మాకు తెలీదు. తన మొబైల్ కూడా ఇక్కడే ఉంది. ఇల్లంతా మేము వెతికేశాం. తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నంబియార్ అంకుల్కి కాల్ చేయి. అక్కడికి కూడా తను వెళ్ళుండొచ్చు కదా. మ్, సూరజ్. మావయ్య, చెమ్మెలి అక్కడికి వచ్చిందా? లేదు, ఏమైంది? ఏమీ లేదు. ఇంటి నుంచి ఒక కాల్ వచ్చింది. చెమేలి ఎవరితోనూ చెప్పకుండా ఎక్కడికో బయటికెళ్ళిందని.